మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా అందరూ బాగున్నారు కదా. మరి చూడండి, మన క్రైస్తవ మతములో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నది ఏంటి అంటే క్షమాపణ. ప్రభువు మనకు నేర్పించింది క్షమాపణ. ఈరోజు నేను క్షమాపణ గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. ముందుగా తిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంకొక నేను ప్రభు సద్యుల గురించిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఇదిగోనైనా వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి. ప్రతి ఒక్కరి తండ్రి విధంగా గ్రహించగలుగుతున్న వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేసిన బ్రతమాలు వినమ్మగా విడిపించున్నాం తండ్రి. ఆమేన్. క్షమాపణ. జూలై 7 ప్రపంచ క్షమాపణ దినోత్సవంగా పిలువబడుతున్నది. జూలై 7 ప్రపంచ క్షమాపణ దినోత్సవంగా పిలువబడుతున్నది. ఇది క్రైస్తవ మతంలోని ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ క్షమాపణ అనేది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఈ బోధ యొక్క సిలువే ఈ ఒక బోధన, ఈ క్షమాపణ అనేది. ఆయనను సిలువపై ఆయన క్రూరంగా హింసించారు, కొరడాలతో కొట్టారు, బల్లెంతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ముఖంపై ఉమ్ము వేశారు. ఆయన వారిని ఏమీ అనలేదు. ఏమన్నాడు ఆయన? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరి ఎదురుగా వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన, తండ్రికి ఆయన చేసిన ఈ ప్రార్థన క్షమాపణకు నిదర్శనంగా ఉన్నది. క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ క్షమాపణ గురించి అనేక సార్లు బోధించారు. ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక సార్లు ఆయన బోధించారు. బలిపీఠం వద్ద బలి అర్పించుండగా చూడండి, ఈ సహోదరుని మీద నీకేమన్నా విరోధం మీద కలిగినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి ఆయనకు సమాధానపడి వచ్చి నీ అర్పణ అర్పించు అన్నాడు. మనకు సమాధానం లేకుండా, ఇతరులతో మనకు సమాధానం లేకుండా దేవుని దగ్గర మనము ఈ అర్పణలు అర్పించడం వల్ల ఆయనకి ఏమైనా ఇష్టమా? కాదు. అందువలన ఈ విధంగా నీ సహోదరునితో ముందుగా నువ్వు సమాధానపడు, అప్పుడు వచ్చి నువ్వు అర్పణ అర్పించు అన్నాడు. కాబట్టి ఆ తర్వాత చూడండి, ఇక శిష్యులు అడిగారు ఏమని? ప్రభు ఎన్నిసార్లు క్షమించాలి అని. ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 మార్లు మట్టుగా అంటే కాదు, 77 మార్లు మట్టుకు అన్నాడు. 77 మార్లు మట్టుకు అన్నాడు. 77 మార్లు మట్టుకు అంటే 77 మార్లు మట్టుకేనా? కాదు, జీవితాంతము క్షమించాలి. 77 మార్లు మట్టుకు అంటే అర్థం. కాబట్టి ఈ విధముగా ఇక సంఖ్య మనం గుర్తుపెట్టుకోకూడదు. మనం జీవితాంతం మనం క్షమించేవారిగా ఉండాలి. వాళ్ళు ఎన్నిసార్లు తప్పులు చేసిన మనము క్షమించేవారిగానే మనం ఉంటున్నామా? మన జీవితం ఆ విధముగా ఉన్నదా? కాబట్టి ఈ విధముగా క్షమించాలనేది ప్రభు యొక్క బోధ మనకు తెలియజేస్తుంది. హెబ్రీ 12:14 కూడా చెప్తుంది, అందరితో సమాధానం కలిగి ఉండండి అని. హెబ్రీ 12:14 అందరితో సమాధానము కలిగి ఉండండి అని. సమాధానం కలిగి ఉంటున్నామా? అందరితో మనం సమాధానం కలిగి ఉంటున్నామా? ప్రియులారా, చూడండి, ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించారు. ఏమని? పరలోక ప్రార్థన, పరలోక మదన మా తండ్రి నీ నామము, నేను పరలోక మదన మా తండ్రి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి అని. అంటే ప్రభు మన పాపాన్ని క్షమించాలి అంటే షరతు. ఇదొక షరతు. మన ఎడలు తప్పు చేసిన వారిని మొదట మనము క్షమించాలి.
మన ఎడల తప్పు చేసిన వారిని మనం మొదట ఏం చేయాలి? క్షమించే వారిగా ఉండాలి. మనం క్షమించకుండా ప్రభు మమ్మల్ని క్షమించమని ప్రభుని వేడుకుంటే ప్రభు క్షమిస్తాడా? ముందు మనము ఇతరులను మనము క్షమించేవారిగా ఉండాలి. పరలోక ప్రార్థన చెప్తాం. కాబట్టి ఒక సోదరుడు చెప్పాడేమని అంటే, ఈ సైతానికి చూడండి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే ఎదురు చూస్తూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే ఎదురు చూస్తూ ఉంటుందట. కాబట్టి ఎవరు దొరికితే వారి వెంట వస్తూ ఉంటుంది అది. కాబట్టి వారిని నాశనం చేయడమే దాని యొక్క మనల్ని నాశనం చేయాలని, ప్రభువు మనల్ని రక్షించాలనుకుంటే మనం నాశనం చేయాలని అది కోరుకుంటుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 మనం చూసినట్లయితే, హత్యయు నాశనము చేయటికే తప్ప మరి దేనికి రాడు. ఎవరు? ఈ సాతాను. హత్యయు నాశనము చేయటికే తప్ప మరి దేనికిను రాడు అని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఎఫెసీ 4:26 సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదు. మన కోపం వస్తుంది, అందరికీ కోపం వస్తుంది. ఇక భావోద్రేకాలు, ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. ఈ యొక్క కోపడినప్పుడు అది సూర్యుడు అస్తమించే వరకు కోపము నిలిచి ఉండకూడదు. మరి అలా ఎంతమంది ఉంటున్నారు? అపవాదికి చోటు ఇవ్వకుడి. అయితే కోపం రాకుండా ఉండటానికి మనము దేవతలం కాదు కదా. మనకి కోపం రాకుండా ఉండటానికి మనం ఏమన్నా దేవతలమా? కాదు. మనకు కోపం వస్తుంది. చిన్న విషయాన్ని కూడా మనము కోపగించుకుంటాం. కాబట్టి సూర్యుడు అస్తమించక మునిపే తీసివేసుకోమని అర్థం. మీలో ఉన్న కోపాన్ని సూర్యుడు అస్తమించక మునిపే తీసివేసుకోమని ఇక్కడ వాక్యము మనకి తెలియజేస్తుంది. ఆ రీతిగా చూసినట్లయితే ఈ కోపం హృదయంలో పీఠం వేసుకుంటుంది. ఈ కోపం అనేది మన హృదయంలో ఏం చేస్తుంది? పీఠం వేసుకుంటుంది. ఎవరైనా సరే, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సేవకులు కావచ్చు, అందరికి కోపం అనేది సహజం ఉంటుంది. పీఠం వేసుకుని పగ, క్రోధం, ఈర్ష్య, అసూయగా మారి అద్దెకి దారితీస్తుంది, హత్యకు దారితీస్తుంది. ఇది హత్యకు దారితీస్తుంది. మనము ఆదికాండంలో చూస్తాం 4వ అధ్యాయంలో కదా. ఎవరు? హేబేలు, కయ్యూను. కయ్యూను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదని ఏం చేశాడు? ఈ హేబేలు కయ్యూను ఏం చేశాడు? హేబేలుని హత్య చేశాడు. తన క్రియలు సరిగా ఉంటే దేవుడు అంగీకరించకుండా ఉంటాడా? అలాగే ఇక్కడ ఏసావు యాకోబును క్షమించలేక చంపాలని సమయం కొరకు ఎదురు చూశాడు. ఏసావు యాకోబును క్షమించలేక. ఎందుకని? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు ఏం చేశాడు? అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. అందుకని చంపాలని సమయం కొరకు ఎదురు చూశాడు. అలాగే సౌలు దావీదు తనకి ఏ కీడు చేయనప్పటికీ సౌలుకి ఏ కీడు చేయలేదు, మంచిగా చేశాడు, ఎప్పుడు మంచిగా చేశాడు. అయినప్పటికీ అసూయతో రగిలిపోయి దురాత్మను సొంతం చేసుకొని సింహాసనాన్ని రాజభోగాల్ని వదిలి దావీదుని చంపడానికి అడవుల వెంట తిరిగాడు. రాజైన సౌలు దావీదుని చంపడానికి అడవుల వెంట తిరిగి ఆ నేల మీదే పడుకుని ఆఖరికి ఏం చేశాడు?
మరణము కొని తెచ్చుకున్నాడు ప్రియులారా. మరణం కొని తెచ్చుకున్నాడు. దావీదును చంపడానికి అడవుల వెంట తిరిగి పరిగెత్తాడు ఈ రాజైన సౌలు. అదేవిధంగా ఇంకోటి చూస్తాం మనము, ఎవరు అహాబు కూడా ఏం చేశాడు, నాబోతు తనకి ద్రాక్ష తోట ఇవ్వనందువల్ల. అహాబు ఎవరు? రాజు, యెజబేలు ఆయన యొక్క భార్య. అయితే ఈయనకి రాజు అంటే అన్నివే కదా, ఆయన తక్కువే ఉంది. అయితే నాబోతు పేదవాడు, అసలు ఒక్క ద్రాక్ష తోట మాత్రమే ఉంది. ఆ ద్రాక్ష తోట కావాలని కూర్చున్నాడు. నాబోతుని అడిగితే లేదు నేనేమన్నాడు. అంటే ఏంటంటే తన పిత్రార్జితపు హక్కులను ఇవ్వడానికి ఎవరు అంగీకరించారు, అందువలన ఇవ్వనన్నాడు. అందుకని మూత ముడుచుకుని అహాబు ఏం చేశాడు, కూర్చున్నాడు, పడుకున్నాడు. బాణం తినకుండా పడుకున్నాడు. అహాబు వెళ్ళిర్రు. అతను క్షమించలేక భార్య ప్రేరేపణతో ఏం చేశాడు, అతను చంపి పగ తీర్చుకున్నాడు ఒక ద్రాక్ష తోట కోసం. అతనికి ఏం తక్కువైంది? ఒక్క ద్రాక్ష తోట కోసం అబద్ధ సాక్షులను పెట్టించి పగ తీర్చుకున్నాడు. అతను చంపి పగ తీర్చుకున్నాడు. పేదవాడి తోట కదా అని వదలలేదు. కానీ యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? లోకమందంతట సంచారం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ఆయన తెలుసు. మనం అనుకుంటాం ఎవరు మనం చూడలేదు కదా అని మనం అనుకోవచ్చు. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. కాబట్టి ఆయన దృష్టి లోకమందంతట సంచారం చేయించున్నందున శిక్ష తప్పించుకోలేక మరణం కొని తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా మనం చూస్తే ఒరిస్సాలో ఏంటంటే మనము స్త్రీని చూస్తాం. హతసాక్షులైన గ్రామ్ స్టైన్స్ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని ఉండలేము మనము. ఎందుకంటే పిల్లలు కాలిపోతున్నంతసేపు వారు చేసిన ఆర్తనాదాలు, పిల్లల్ని కాల్చివేసినంతసేపు వారు చేసిన ఆర్తనాదాలు ఆ తల్లి తన జీవితంలో మర్చిపోగలదు. అసలు తన కళ్ళ ముందే పిల్లలు చనిపోతుంటే వారి యొక్క అరుపులు, కేకలు ఆ తల్లి ఎదురుగా చూస్తూ ఉండి మర్చిపోగలదా? ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే ఆమె ఏం చేసింది, మిస్టర్ స్టైన్స్ ఏం చేసింది, గ్రామ్ స్టైన్స్, అసలు ఆ స్టేట్మెంట్ చూస్తే చాలా అసలు అంత క్షమాపణ కలిగిన వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను వారిని క్షమిస్తున్నాను అన్నది. ఎవరిని? చంపిన వారిని. నేను వారిని క్షమిస్తున్నాను అన్నది. ప్రియులారా, అంత క్షమాపణ హృదయం మనకుందా? మనం క్షమిస్తున్నామా? ఎప్పుడో అన్న విషయాల్ని కూడా మేము క్షమించామని అనుకుంటాం. కానీ అవి మళ్ళీ వెంటనే మనకు హృదయంలో వచ్చి కూర్చుంటాయి, పీఠం వేస్తాయి. ఈ విధంగా ఈమె యొక్క స్టేట్మెంట్ ప్రపంచాన్నే కదిలించి వేసింది. వీరిని క్షమించమని ఆ క్రూర శిలువలో ప్రభు పలికిన మాటలకు ఆమె మాటలు ప్రతిబింబం ప్రియులారా. కాబట్టి క్షమించడం నేర్చుకుందాం. చర్చికి వెళ్ళటం రావటం కాదు, మనం వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ క్షమించడం నేర్చుకోండి. ఇతరులను క్షమించడం నేర్చుకోండి. ఎవరైనా సరే క్షమించడం నేర్చుకోండి. అంతేకాదు దేవుని వాక్యం చెప్పినట్లుగా చూడండి, నేను వారి పాపముల విషయమై దయ కలిగి తిరిగి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభు యొక్క మనసు కొరకు ప్రార్థించాలి మనం. ఆయన ఏమంటారు? నేను వారి పాపములు నేను ఎన్నటికీ నేను గుర్తు చేసుకోను అంటాడు. కానీ మనుషుడు కూడా క్షమిస్తాడు కానీ మళ్ళీ కొంతకాలానికి ఆ వ్యక్తి కనపడగానే మళ్ళీ అయ్యే జ్ఞాపకాలు అతనిలోనికి వచ్చేస్తాయి, మర్చిపోలేకపోతాడు. కాబట్టి మనము
మర్చిపోయేవారిగా ఉండాలి. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అగో వాళ్ళు అలాగ అన్నారు మమ్మల్ని, వాళ్ళు ఇలా అన్నారు మమ్మల్ని, ఆయన ఇలా అన్నాడు మమ్మల్ని, ఆయన ఇలా అన్నాడు, ఈమె ఇలా అన్నది, ఇవన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి వెంటనే. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను మీ పాపం నేను ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటే కాబట్టి అలా గుర్తు చేసుకున్న స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి గుర్తు చేసుకున్న స్వభావాన్ని మనం విడిచిపెట్టి ఏం చేయాలి తెలుసా? క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుటకు ప్రయత్నించాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగటానికి మనం ప్రయత్నించాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, ఇతరులు మనకు చేసిన కీడు లేక ఇతరులు మనకు చేసిన కీడు లేక పలికిన కత్తిపోటు మాటలు మర్చిపోనందువలన మనకి ఎలాంటి రోగాలు వస్తున్నాయి? బీపీలు, షుగర్లు, ఇట్లా రకరకాల రోగాలు మనకి అవుతున్నాయి. అశాంతి హృదయంలో నెలకొంటుంది. ఈ బలహీనత ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుందట? పురుషుల్లో కాదు, స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుందంట ఈ బలహీనత అనేది. ఎందుకంటే ఈ యొక్క మనసులో అశాంతి పెట్టుకోవటం, కత్తిపోటు వంటి మాటలు, ఇలాంటి మర్చిపోనందువలన ఈ చిన్న చిన్న విషయాలు క్షమించలేక ఏళ్ళ తరబడి విరోధాలు కొనసాగిస్తారు. ఒక సహోదరుని సమాధానపడమని చాలాసార్లు చెప్పినా కానీ ఆమె వినదు. ఎందుకంటే ఆమె ఎప్పటికీ కూడా ఎవరు గుర్తొస్తున్నారు? ఆమె అన్న మాటలు ఇవే. కానీ అలాంటి జీవితం మనకి వద్దు. క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగుటకు ప్రయత్నించండి అంటున్నాడు గలతీ 4:19. క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగడానికి ప్రయత్నించడము అంటున్నాడు. కాబట్టి బైబిల్లో ఈ చక్కని స్వభావం చూపించి మాదిరిగా నిలిచిన వ్యక్తులు ఉన్నారండి మనకి. ఈ చక్కని స్వభావాన్ని అంటే క్షమించే స్వభావాన్ని చూపించిన వారు కొంతమంది ఉన్నారు. ఎవరిని చూద్దాం? చూడండి, మొదటిగా మనము పాత నిబంధన గ్రంథంలో యోసేపు కదా, సొంత అన్నలే ఏం చేశారు? సొంత అన్నలే అంత భయంకరంగా చంపివేయడానికి ఏం చేశారు? గోతులో పడేస్తారు, తోసివేస్తారు గోతులోకి. మరి యోసేపు బ్రతిమలాడి ఉండవచ్చు కదా, యోసేపు బ్రతిమలాడి ఉండవచ్చు, ఏడ్చి ఉండవచ్చు. కానీ దేవుని కృప యోసేపుతో ఉండటం వలన అతడు పైకి తీయబడి అమ్మి వేయబడ్డాడు. అటువంటి దుష్టులైన అన్నల్ని ఎంతగానో ప్రేమించాడు. అటువంటి దుష్టులైన అన్నల్ని ఎంతగానో ప్రేమించాడు యోసేపు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఐగుప్తుకే ప్రధానమంత్రి అయ్యాడు. అటువంటి దుష్టులైన అన్నలు ఎంతగానో ప్రేమించి పోషించాడు. రెండవదిగా దావీదు తనను చంపాలని అడవులన్నీ తిరుగుతున్న సౌలు 2 సార్లు తన చేతికి దొరికినా కానీ దావీదు సౌలును చంపాడా? చంపలేదు. ఎందుకని తన వల్ల కాదు కానీ తన వల్ల సౌలుకి ఏ కీడు రాదని భరోసా ఇచ్చాడు. నా వల్ల నీకు ఏ కీడు రాదు అని చెప్పాడు. అదే చూడండి, 25వ అధ్యాయం సామెతల గ్రంథంలో చూసినట్లయితే 25వ అధ్యాయం 21వ వచనంలో, నీ పగవాడు ఆకలి కొంటే భోజనం పెట్టుము. నీ పగవాడు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టాలి. పెడుతున్నామా? అట్లా పగవాడు ఆకలి కొని ఉంటే అబ్బా ఎంత సంతోషంగా వస్తామో, అబ్బా నాకేం లేదు అని ఇలా చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు.
ఇలా చూసేవాళ్ళు అలాంటి మనసు కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీ పగవాడు ఆకలి కొంటే భోజనం పెట్టమని వ్రాయబడి ఉంది. దీని అక్షరాల పాటించిన వృత్తాంతం కూడా మనకి 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 22లో ఉంది. ఏంటి తెలుసా? సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవాలని బయలుదేరి వచ్చాడు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చాడు. అయితే ఎలీషా వల్ల వారికి జయము రావడం లేదని తెలుసుకొని ఎలీషాను తీసుకొని రమ్మని రథములను గొప్ప సైన్యమును పంపించాడు. అయితే దేవుడు తన ప్రజల చుట్టూ అగ్ని రథములను గుర్రములను ఉంచాడు. తన ప్రజల చుట్టూ ఏమి ఉంచాడు? అగ్ని రథాలను గుర్రాలను ఉంచాడు. సిరియన్లను దేవుడు అంధత్వముతో మొత్తినందున వారు తెలియకయే షోమ్రోను పట్టణంలోకి ఏలియా చే నడిపించబడ్డారు. షోమ్రోను పట్టణంలోనికి ఏలియాతో నడిపించబడ్డారు. వారు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చితమని ఎలీషా ప్రార్థనతో వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు విస్మయం పొందారు. ఇప్పుడు శత్రు సైన్యం అంతా ఇశ్రాయేల్ చేతిలో ఉంది. అయితే ఎలీషా సలహా ప్రకారము వారిని చంపక విస్తారమైన భోజన పదార్థంతో వారిని తృప్తిపరచగా వారు రాజునొద్ద సెలవు పొంది సిరియా దేశంలోకి మరలిరి. తర్వాత వారు ఇశ్రాయేల్ మీద దండెత్తడం మానివేసిరి. శత్రువులను చంపగా భోజనంతో తృప్తిపరిచి పంపించుట ఎంత ఉదాత్తం అండి! శత్రువులను చంపక వారికి భోజనంతో తృప్తిపరిచి పంపినందువల్ల ఎంత మంచి జరిగింది, ఎంత ఉదాత్తం అది. కాబట్టి ఈ విధముగా క్షమించడ నేర్చుకునండి అంటున్నాడు. క్షమించట క్రైస్తవులు అన్నవారు ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? క్షమాపణ అనేది నేర్చుకోవాలి. క్షమాపణ అనేది మనలో ఉన్నదా? కాబట్టి క్షమాపణ కలిగి జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇదొక నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా క్షమాపణ గురించి మాకు తెలియజేసావు నాయన తండ్రి. ప్రభా మీరు ఈ లోకంలో జీవించినంతకాలం తండ్రి 3.5 సంవత్సరాల పరిచర్య చేసినంతకాలం నాయన తండ్రి క్షమాపణ అంటే నేర్పించారు నాయన ప్రభా. మీ బోధ అంతా క్షమాపణ గురించి నాయన తండ్రి. మేము కూడా మీ యొక్క మాదిరిలో మేము నడుచుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. మీ యొక్క మాదిరి కలిగి మేము జీవించలాగా కృప దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించడానికి కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఇంతమంది ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరిలో మారుమంతకుడు కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.